దోస్తులు వెల్కమ్ టు మై బతుకుబాన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతాంగం టీజీ ఏపీ రైతాంగానికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలా వచ్చేసి రైతు భరోసా మీద ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మీద ఒక అప్డేట్ ఇచ్చిన. ఎందుకంటే ఖచ్చితంగా దీని మీద మనకు మంత్రి సీతక్క, దీని మీద తుమ్మల నాగేశ్వరరావు గారు అందరు ఇచ్చిన అప్డేట్ ఇది. సరైన దోస్తులు వీడియో లాస్ట్ వరకు మీకే ఫుల్ కార్డు వచ్చేస్తుంది. ఉగాది కానుకగా మనకు మార్చి 31 లోపు ఖచ్చితంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా ఈ రెండు పథకాలను అమలు చేయనుంది. ఖచ్చితంగా మనకు 3 ఎకరాల పైగా ఉన్న రైతు భరోసా వారికి కూడా పడతాయి. 10 ఎకరాల వరకు ఎవరైతే ఉపాధి హామీ కూలీ 20 రోజులు 2023 నుంచి 20 వరకు ఎవరైతే 20 రోజులు పనిచేసిన వారికి మాత్రం రైతు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఖచ్చితంగా పడతారని చెప్తారు. మన మొదటి సీతక్కని ఇచ్చిన అప్డేట్ ఇది. నిరుపేదలకు, రైతులకు చాలా నష్టపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ వరి కోతలు వచ్చినాయి కానీ వర్షాలు పడుతూ ఉన్నాయి. వర్షాలు పడి కొన్ని చోట్ల రైతులు పంటలు మునిగిపోయి చాలా నష్టపోతూ ఉన్నారు. ఈ పేదరికం ఉన్న రైతులు బయటపడాలని కోరుకుంటూ దయచేసి ప్రభుత్వానికి ఏం చెప్తుందంటే, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మీరు మాట ఇచ్చిన కానీ పండుగ రోజు పేరు పెట్టిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా అందరికీ వెయ్యాలి. దీని మీద రైతులందరూ డిమాండ్ చేస్తుందని కోరుకుంటూ మనస్ఫూర్తిగా. సరైన దోస్తులు వీడియో లాస్ట్ వరకు చూడేది మీకే ఫుల్ కట్ చేస్తుంది. లాస్ట్లో మళ్ళీ కలుద్దాము. సరైన మంచి ముచ్చట్లు మళ్ళీ లాస్ట్లో చెప్తా. నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు ఉగాది కానుకగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 12,000 రూపాయలు రైతు ఖాతాల్లోకి. పండుగ లాంటి వార్త మన రైతులకు మన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన అప్డేట్. మరి చూద్దాం, మరి వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇది ఉగాది కానుక పండుగ రైతులకు. తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్. రైతు భరోసా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 12,000 రూపాయలు చెల్లించనుంది. 2 విడతలుగా మొత్తాన్ని అర్హులైన రైతు ఖాతాల్లోకి జమ చేయనుంది. రైతు భరోసా నిధులు విడుదలపై తాజాగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 31 లోపు రైతులందరికీ రైతు ఖాతాల్లోకి రైతు భరోసా వేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. దీని మీద మనకు సీతక్క గారు, మంత్రి గారు ఇచ్చిన అప్డేట్ ఇది. ఎందుకంటే మనకు ఉగాది కానుకగా పండుగ. ఎందుకంటే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నీ కూడా కలిపి ఇస్తారట. తెలంగాణలో రైతుల గుడ్ న్యూస్. రైతు భరోసాపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రైతు భరోసా కింద ప్రభుత్వం ఏడాది ఎకరానికి 12,000 రూపాయలు చెల్లించనుంది. 2 విడతల్లో మొత్తాన్ని అర్హులైన రైతు ఖాతాల్లోకి జమ చేయనుంది. అయితే వేసంగి ఎకరాలకు భూమి ఉన్న లబ్ధిదారులకు ఖాతాలోకి ప్రభుత్వం ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు జమ చేసే సంగతి తెలిసిందే. అయితే మిగిలిన లబ్ధిదారులకు డబ్బులు ఎప్పుడు జమ చేయనున్నారో దానిపై మాత్రం క్లారిటీ లేకుండా పోనుంది. అయితే తాజాగా అసెంబ్లీ వేదికపై గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 31 లోపు రైతులందరి ఖాతాలోకి రైతు భరోసా వేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. మార్చి 31 లోగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొదటి దఫా మొత్తం క్లియర్ చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. దీనిపై ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద లబ్ధిదారులకు ప్రభుత్వం 12,000 రూపాయలు విడుదల చేయనుంది అని చెప్పారు. ఎన్బీఆర్ ఎన్ఆర్ఐ ఈవోను కింద కనీసం 20 రోజుల పనిచేసి భూమి లేని పేదలకు ఈ పథకం వర్తిస్తుందని మరోసారి స్పష్టం చేశారు. ఎన్జీఆర్ఎస్ఈఎస్ కింద 20 రోజులు పనిచేయనట. మరి అయితే పైసలు పడతాయట. 1 కోటి మంది ఉపాధి కూలీ ఉన్నారని వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించాలని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. అయితే 10 ఎకరాల భూమి ఉన్నట్లయితే కూడా ఉపాధి కూలీ కార్డులు ఉన్నాయి. అందుకే మేము భూమి లేని వారికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చాము. ఎకరం లోపు ఉన్న భూమి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తీర్చలేని డిమాండ్ ఉంది. దానికి భవిష్యత్తులో పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. రైతు భరోసా తీసుకునే వారిని ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో చేర్చలేదు అని మంత్రి సీతక్క తెలిపారు. ఖచ్చితంగా అయితే మంచి ముచ్చట. ఎందుకంటే 10 ఎకరాలు ఉన్నా కానీ కూలీయే, కానీ 20 రోజులు పనిచేసి ఉండాలంటే సార్ ఏం చేస్తారు? అందరికైనా ఖచ్చితంగా అయితే ఎవరు భూమి ఉన్నా లేకున్నా వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా, రైతు భరోసా కూడా అందించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి రైతు పేదవాడికి ఖచ్చితంగా డబ్బులు అవసరమే ఉంటాయి కాబట్టి అందరూ చూసిరా దోస్తులో మన అప్డేట్ ఎట్లా ఉంది మనం చెప్పడానికి చెప్తాను. ఎందుకంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా గురించి అయితే మీకు ఫ్లాట్ ఇచ్చాను. దాని మీద అయితే ఇవాళ మీకు అవగాహన కలిగి ఉండాలి. ఎవరైతే ఈ 20 రోజులు పని చేసి ఉంటారో వారికైతే ఖచ్చితంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా
3 ఎకరాల పై చిలుకు ఉన్న 10 ఎకరాల వరకు రైతు భరోసా వీరికి మాత్రం పడబోతా ఉన్నాయని మనకు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఫుల్ క్లారిటీ చేశారు. ఖచ్చితంగా ఉగాది పచ్చడి తినబోతా ఉన్నాము. దీని మీద రైతులకు మాత్రం అందరికీ గుడ్ న్యూసే. అందరికీ రైతు భరోసా, ఉపాధి హామీ కూలీలకు కూడా, కౌలు రైతులకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పొందాలని కోరుకుంటూ జై జవాన్, జై కిషన్, జై భారత్ భూమి. నా సోదర రైతులందరూ బాగుండాలి. నేను కూడా అందులో ఒక రైతునే. నాకు కూడా చేను ఉంది. నేను కూడా పంట పండిస్తున్నాను. వర్షాల కారణంగా ఎంతోమంది రైతులు నష్టపోతూ ఉన్నారు. ఈ వానదేవుడు మన గుట్టలు ఇప్పుడు కొడుతుండు. రైతులకు మాత్రం కొందరికి పంట మునిగిపోతుంది. వాళ్ళకి మాత్రం నెత్తి చేతులు పెట్టిగా నోట్లకు వచ్చిన బొక్క అయితే కొట్టినట్టు అయిపోతుంది. దయచేసి ప్రభుత్వం దృష్టి పెట్టి వారి పంట నష్టం కూడా కట్టేయాలని కోరుకుంటూ ఉంటున్న మరి దోస్తులు అందరికీ నా ఛానల్ వస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని కింద గంట మీద గట్టి కూతుర్రి.